ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయము కర్మయోగాన్ని చక్కగా పారాయణం చేసుకుంటున్నాము. దీంట్లో మనము 34వ శ్లోకము, కర్మయోగంలో 34వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి అర్థసహితంగా. అయితే ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఏం తెలియజేసింది మనకు, మన ఇంద్రియాలు అంటే అంతకుముందేమో మన గుణాలనే వాటి వల్ల ప్రభావితమైపోయి, మన స్వభావాల వల్ల ప్రభావితమైపోయి మనము చేస్తూ ఉంటాము కర్మలను అని క్లియర్ కట్గా చెప్పిండు. తర్వాత మరి ఈ గుణాలు స్వభావాల వల్ల మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు ప్రలోభ పెట్టే విషయాలు అన్నమాట. ఇప్పుడు మనం చక్కగా చెప్పుకున్నామండి, మనకు ఇంద్రియాల వల్ల ఎలా మోసపోతూ ఉంటాం. పదే పదే ఒకదాన్ని చూసి విన్నామనుకోండి, దాని గురించి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి గూగుల్లో, లేదు ఇప్పుడు వింటూ ఉంటాము. మనం ఇలా యూట్యూబ్ అది సెర్చ్ చేస్తుంటే మనకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. తర్వాత మనం ఏవైతే ఆలోచిస్తుంటామో ఒకసారి సెర్చ్ చేస్తామో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు అన్నీ మనకు వచ్చేస్తుంటాయి. మళ్ళీ వాటిల్లో మనం ఆఫర్లు వస్తూ ఉంటాయి, ఇంకా విశేషమైన ఆఫర్లు ఉన్నాయని. అప్పుడు ఏమవుతుంది అంటే మనము దాని పట్ల నిరాసక్తతో చూసి వదిలిపెడుతూ వెళ్తూ ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి దానికి లొంగిపోయి అరే పోనీలే మంచి ఆఫర్ ఉంది కదా కొనేసుకుందాంలే అని కొంటూ ఉంటాం కదండి. నిజమే కదా ఇది? చెప్పండి. ఇప్పుడు పిల్లలకు బట్టలు కొనడం కూడా అంతేనండి, ఆఫర్లు ఉన్నాయని కొనేస్తారు. ఎందుకంటే పిల్లలకు అవసరం ఉంటాయి కదా బట్టలు అని. అలా మనము పదే చూసి దానికి లొంగిపోవడమే ఇంద్రియాలకు లొంగిపోవడము అని తెలుసుకోవాలి. ఇది వేరే కాదు. అంటే మనము విన్న వాటికి లొంగిపోతూ ఉన్నాము, చూసిన వాటికి లొంగిపోతూ ఉన్నాము కదండి. మరి ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, మనం పనులు చేస్తున్నాం. ఇప్పుడు చూసి లొంగిపోయి ఏం చేస్తాం, కళ్ళతోనే ఏం చేయలేము, చూస్తాం అంతే. అది మనసును లొంగ తీసుకుంటుంది. చూసిండ్రా, కళ్ళు మాట్లాడవు కానీ అది చూపెట్టి మన మనసును దోచుకొని మన మనసును లొంగ తీసుకొని అది కొనేటట్టు చేస్తుంది. అప్పుడు మనం కర్మ చేతుల ద్వారా డబ్బులు ఇస్తాము, లేకుంటే మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటాము, పే చేసేస్తాము, ఆర్డర్ పెట్టేస్తాం. ఇప్పుడు ఇది అంతా దేనివల్ల జరిగిందండి? ఇంద్రియాల ప్రభావం వల్ల జరిగింది. నీ స్వభావము ఇది కొనాలని లేదు, నాకు అవసరం లేదు అనే అనుకుంటున్నావు. కానీ నిన్ను ఎవరు ఇక్కడ వంచారు? మరి నువ్వు ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే నీ ఇంద్రియాల వల్ల. అది మనం 34వ శ్లోకంలో చెప్పుకున్నాం చాలా చక్కగా. ఈర్ష అసూయలు అనేవి శత్రువులు, రాగద్వేషాలు అనేవి మనకు శత్రువులు. ఇవి కలుగుతూ ఉంటాయి, వీటి వల్లనే అటువంటివి కలుగుతూ ఉంటాయి గుణాలు. అవి కలగడం వల్ల ఏమవుతూ ఉంటుంది, ఎప్పుడు మనం దుఃఖమే. అలా ఇంప్రెస్ అయిపోయి మనం కొంటామా? మరి కొనడం వల్ల ఏం నష్టం అండి? ఇప్పుడు తినేటి కొనుక్కుంటే తింటున్నాం కదా, అంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. బట్టలు కొంటే నష్టం ఏంటండి? పిల్లలకు వేస్తాం కదా, అంటే అనవసరమైనగా ఎక్కువ బట్టలు ఉండడం వల్ల మనకు అసలు ఎన్ని ఉన్నాయో తెలియదు, మన అల్మారీలు నిండిపోతూ ఉంటాయి, పిల్లలేమో పెరిగిపోతూ ఉంటారు. మరి అప్పుడు అవన్నీ వేస్టే కదండి మన డబ్బులు. మళ్ళీ ఏమంటాము, మనకు డబ్బులు సరిపోవట్లేదు,
అయ్యో ఏం చేయాలి, ఇంకా మనకు ఫ్రీగా ఎక్కడి నుంచన్నా డబ్బులు వస్తే బాగుండు, ఏమన్నా ఆస్తి కలిసి వస్తే బాగుండు, దాంట్లో పెడితే లాభం వస్తుందా, దీంట్లో పెడితే లాభం. మనం కష్టపడ్డ డబ్బులేమో వేస్ట్ చేస్తున్నాము. మనం కష్టపడకుండా మనకు ఎక్కువ డబ్బులు రావాలని ఆశపడుతున్నాం. ఇవి రెండు తప్పే కదండి. నువ్వు కష్టపడ్డదానికేమో విలువ ఇవ్వట్లేదు, దాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నావు. నీకు 2 అవసరం ఉంటే 4 కొనుక్కుంటున్నావు ఆఫర్ ఉందని. వాటిని ఉపయోగం లేక అవుట్డేటెడ్ అయిపోతాయి, దాన్ని అవతల పారేస్తున్నాం. పారేసి మళ్ళీ ఏం కోరుకుంటున్నావు నువ్వు? మనకి ఈ చేసే పని కష్టానికి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ కొనుక్కోవచ్చు అని నువ్వు ఆలోచిస్తున్నావు అన్నమాట. ఈ విధంగా మనము మన స్వభావాలు, మన ఇంద్రియాలకు లోబడి పనులు చేస్తూ ఉంటాము. మరి ఆ చేసే పనుల వల్ల మనకు ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఈ రాగద్వేషాల వల్ల, ఈర్ష్య, అసూయల వల్ల ఏం కలుగుతుంది అంటే మనకు దుఃఖమే కలుగుతుంది. మనం చేసే పనులలో మనకు ఆటంకం. ఇప్పుడు మనం ఏదో చేద్దాం అనుకున్నాం, వాళ్ళ మీద ప్రేమతోని, వాడంటే పాపము వాడు నా దోస్తు కదా, అందుకే నేను లేకుంటే చేస్తుండి, లేకుంటే నాకన్నా పెద్దోడు కదా తిడితే బాధపడతాడని నేను తిట్టలేదు. ఎందుకు ఇవన్నీ అంటే బ్రేకులు అనమాట, ఆటంకాలు. దాని మొహం చూస్తే కొట్టబుద్ధి కాదు, ఆ తప్పు వేసింది కానీ దాన్ని కొట్టబుద్ధి కాదు. అంటే నువ్వు తప్పు చేసింది అది ఇంపార్టెంట్ కదా. అంటే నీ ప్రేమ వల్ల నువ్వు ఆమెను సరైన మార్గంలో పెట్టట్లేదు అంటే మరి దానివల్ల ఏం కలుగుతుందండి మనకు? ఆ తప్పు అని తెలిసి మనం కంట్రోల్ చేయలేకపోయినామంటే దుఃఖమే కదా. కాబట్టి దేనికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండగలగాలి. ఈ రాగద్వేషాల వల్ల ఒకళ్ళకి ద్వేషం ఉంటే వాడు ఎంత మంచి పని చేసినా కూడా మనకు నచ్చదండి. వాడు అంటే ఇష్టం లేదనుకోండి, వాడు ఎంత మంచి పని చేసినా కూడా మనం తీసి పడేస్తాం. ఒకవేళ మనకు బాగా ఇష్టం అనుకోండి, ఏది చేసినా కూడా మెచ్చుకుంటాం. అలాగా ఈ రాగద్వేషాల వల్ల, ఈర్ష్య, అసూయ వల్ల మనలో దుఃఖంకి కారణము. ఇవే మనకు శత్రువులు అని తెలియజేశాడు కదా. మరి ఇప్పుడు ఈ 35వ శ్లోకాన్ని చదువుదాము. దీంట్లో దేని గురించి చెప్తున్నాడు? శ్రేయా స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఏం చెప్తుండే? ఏది మంచిదో చెప్తున్నాడు, ఏది చేయాలి ఏది చేయొద్దు. ఇప్పటివరకేమో మనకు దేనివల్ల నష్టం జరుగుతుంది, ఏది చేస్తే ఏమవుతుంది అనే వివరణ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తే మంచిది అనేది కూడా చెప్తున్నారు. అయితే చక్కగా ఆచరించే ధర్మం అది ఇతరులది. ఇతరులను చూస్తుంటే కొంతమంది వాళ్ళు చేసే పనులు అన్నీ చూస్తుంటే మనకు అబ్బాయి ఎంత బాగా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే అటువంటిది వాళ్ళది ఎంత బాగా చేస్తున్నారు అని మనకు అనిపించినా కూడా అది పరధర్మం. ఎందుకు? వాళ్ళు ఎక్కడ జన్మ తీసుకున్నారు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. మనకు మాత్రం బయటకి కర్మలు కనబడతాయి, వాళ్ళ ఆలోచనలు అవన్నీ మనకు తెలియవు కదా. అయితే వాళ్ళు చేసేదాన్ని చూసి, వాళ్ళ రిజల్ట్ చూసి మనం ఏమనుకుంటాం? వాళ్ళలాగా మనం చేయాలనుకుంటాం. పులిని చూసి నక్క వాతలు వేసుకున్నా అంటే ఇదే. అందుకే చెప్తారు, పులిలాగా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుని నక్క వాతలు వేసుకుంది కష్టపడి, కానీ ఏమైందండి? లాభం అవుతుందా? అది పులి అవుతుందా? కాదు. అంటే ఒరిజినల్గా ఏది ఉంటుందో దాన్ని స్వధర్మం అంటాం.
మనం బయటది ఎంత అందమైనదైనా కూడా, ఎంత మంచిగా అనిపించినా కూడా దాన్ని పరధర్మం అంటాం. పరాయోళ్ళే అంటాం కదా అండి. మన ఇంట్లో మన బంధువులు, బ్లడ్ రిలేషన్ మన వాళ్ళు అంటాం. వేరే వాళ్ళని మనము పరాయి వాళ్ళే అంటాం కదా. మరి అలాగే పరాయి వాళ్ళు చేసేదాన్ని మన ధర్మంగా మనం చేయకూడదు. మరి మన ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. స్వధర్మమే శ్రేయస్కరమైనది. నీ ధర్మం ఏదుందో అదే నీకు శ్రేయస్సు. వేరే వాళ్ళు ఏదో చేసిండ్రు అని చూసి దాన్ని చేస్తే మనకు మన ధర్మం కాదు అది అని ఇక్కడ చక్కగా చెప్తున్నారండి. అయితే మన ప్రకృతికి స్వభావానికి అనుకూలమైన వాటిని మన స్వధర్మము మనము అనుసరించవలసిన పద్ధతి ఏదై ఉంటుందో దాన్నే మన స్వధర్మంగా మనం స్వీకరించాలి. మన పెద్దలు చెప్పిన విధానంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మన ఇంటి పరిస్థితి, మన ఇంట్లో ఆచారాలు, సాంప్రదాయాలు ఏమేమి ఉంటాయో వాటిని మనము అనుసరించుకుంటూ ముందుకెళ్ళాలి. మరి అవునండి, ఎవరు పరధర్మము అంటున్నారు, మరి ఆదర్శంగా తీసుకోవద్దా అంటే చాలా బాగా కష్టపడి చదువుతున్నారండి వాళ్ళు. అట్లాంటివి తీసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబానికి పరంపరగా వచ్చే విషయాలు ఏముంటాయో వాళ్ళు చేసిన వాటన్నిటిని కూడా మనం చేయడానికి వీల్లేదు. చదువుకోవడం అంటే అందరూ చదువుకుంటారు. బాగా చదువుకుంటే బాగా మార్కులు వస్తాయి. బాగా చదువుకున్నప్పుడు మనం కూడా బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి, చదువుకోవచ్చు. మరి మంచి ఉద్యోగం చేయడం, మంచి విషయాలు ఏవైనా ఉంటే మనం చూసి ఆనందించాలి. అంతేగాని అందరు చేసిన పనులు మనం చేయాలి అని అనుకోకూడదు. అది పరధర్మము అవుతుంది. విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి. మరి అందుకని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మనకు కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదని ఉన్నాయి. ఏమున్నాయి? హింస చేయకూడదు, మద్యపానం చేయకూడదు, మాంసభక్షణ చేయకూడదు అని మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. మరి స్వభావంలో వీటి అందు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవి నిషేధాలు. కానీ మనకు ఇష్టం ఉంటుంది, స్వభావంగా మనకి ఇష్టం ఉంటుంది. కానీ మన ధర్మం ప్రకారము శాస్త్రంలో వీటిని మనము స్వీకరించకూడదు అని ఉన్నది. ఉన్నప్పుడు మనకిష్టము. ఇప్పుడు మనం 10వ తరగతి చదవాలండి. నాకు హిందీ అంటే ఇష్టం ఉండేది కాదు. మరి ఇప్పుడు హిందీలో మనం పరీక్ష రాయను, నాకు ఇష్టం లేదు కాబట్టి అంటే మనం 10వ తరగతి ఎట్లా పాస్ అవుతామండి? అంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని కూడా చదవాలి, దాన్ని కూడా గౌరవించాలి. దాన్ని చదివి అక్కడి నుండి ముందుకు వెళ్ళాలి. అంటే ముందు తప్పకుండా దాన్ని ఓకే చెయ్యాలి, మనం స్వీకరించాలి. అట్లా కొన్ని ఉంటాయి. మనకు పప్పు అంటే ఇష్టం ఉండదండి, రోజు అస్సలే పప్పు తినను అంటే పప్పు వల్ల మనకు మాంసకృతులు వస్తాయి, మనం పప్పు తింటే బాగా పెరుగుతారు పిల్లలు అని మనం ఏం చేస్తాం? తినిపించడానికి ప్రయత్నం చేస్తామా చేయమా? అన్నీ తినాలి అనుకుంటూ ఎందుకు పెడతామండి? మరి తినకుంటే ఏమైందని వదిలేస్తామా? వాడు ఏది తింటా అంటే అదే రోజు కుక్కుతామా? లేదు కదా. ఇది కూడా అంతే, మనం అలవాటు చేయాలి చిన్నపిల్లప్పటి నుంచే. ఏవైనా మనకిష్టం లేదు అని వదిలేయడానికి లేదు. మన పద్ధతి, మన ఆచారము, మన సాంప్రదాయాలు అన్నప్పుడు మనం వాటిని ఫాలో కావాలి. వాడు ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు, ట్యూషన్కి వెళ్ళాడు కాబట్టి వాడు చదువుకున్నాడు, నేను ట్యూషన్కి వెళ్ళలే కాబట్టి చదువుకోలేదు అనడానికి వీలు లేదు. మన ఇంట్లో మన పరిస్థితిని బట్టి మీకన్నా ముందు వాళ్ళు ఎలా చదువుకున్నారో నువ్వు ఆ విధంగా చదువుకోవాలి. అవకాశం ఉంటే, మీకు వెసులుబాటు ఉంటే
దాని ప్రకారం చేసుకుంటారు. అంతేగాని నువ్వు వాళ్ళలాగా మేము చేయాలి అనేది ఆలోచన చేయకూడదు అని మంచిగా చెప్తున్నారు ఇక్కడ. స్వధర్మం అంటే ఏంటి? తనదైన ధర్మమే స్వధర్మం. తన ప్రకృతికి అనుగుణమైన ధర్మమే స్వధర్మం. అంటే నీ ప్రకృతి. ఇప్పుడు నీకు వంకాయ తింటే పడదా అండి? ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, మా ఇంట్లో పాలకూర తినాం, పాలకూర తింటే మోషన్స్ అవుతాయి అంటారు. అంటే వాళ్ళకు వాళ్ళ హెరిడిటీ నుంచి ముందు నుంచి వాళ్ళు అలా 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 ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ శరీరాలకు ఆ పదార్థం పడదు అని కదండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో ఒకళ్ళకి తలనొప్పి ఉంటే వాళ్ళ ఇంట్లో అందరికి తలనొప్పి వస్తుంది. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఇవన్నీ ఏమో మనకి అవసరం లేదు, మనకు వచ్చేస్తూ ఉంటాయి. మనము వద్దు అన్నా వస్తాయి, కావాలన్నా వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మనమేమో ఆస్తులేమో కావాలని కోరుకుంటాం, ఇవన్నీ వద్దు అనుకుంటాం. కానీ ఆగుతున్నాయా అండి? మరి హెరిడిటీ ప్రకారము షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ వచ్చుడు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అంటే మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా వస్తాయి హెరిడిటీగా, వంశపారంపర్యంగా. ఆస్తులు ఎట్లా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తూ ఉంటాయి. అట్లనే మనకు కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది చీటికి మాటికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అబ్బా అచ్చు తండ్రిలాగానే అంటారు కొడుకును. ఎందుకంటారా అండి? మరి మన ప్రకృతి, మన స్వభావాలు మనకు ప్రత్యేకంగానే ఉన్నాయి కదా. మరి మన వీలుని బట్టి మనం ఇలా ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు, అట్లుండాలి ఇట్లుండాలి అది ఇది అని చెప్తూ ఉంటారు మగవాళ్ళతోనే. అందరికీ ఎట్లా వీలవుతుందండి? ఎవరి భర్త ఏ విధంగా ఉంటాడో ఆయన పరిస్థితిని చూసి, ఆయన స్వభావాన్ని చూసి ఆ భార్య మెదలాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళిద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండగలుగుతారు. కానీ ఎవరో చెప్పినట్టు ఈమె ప్రవర్తించిందనుకోండి, ఇక్కడ అలా కుదురుతుందా? ఆమెకు వీలైనట్టు ఈమెకు వీలవుతుందా? కాదు. ఇప్పుడు మనకి అనసూయ భర్త, ఇప్పుడు అనసూయ ఎటువంటి డ్రెస్సులు వేసుకొని తిరిగినా ఆయన ఏమంటలేడు. కానీ అందరూ నేను కూడా ఆమెలాగా వేసుకుంటా అని ఇంకొకళ్ళు ఎవరైనా పోయిండ్రు అనుకో, వాళ్ళ భర్త ఊరుకుంటాడా? అంటే ప్రతిదాన్ని మనము ఎవరి సాంప్రదాయాలు, ఎవరి మనస్తత్వాలు, ప్రకృతి పరంగా, శారీరక పరంగా, వంశపరంగా ఎన్నో ఉంటాయి. వాటిని మనం ఫాలో కావాలి. అదే మన స్వధర్మం అని చెప్తున్నాడు ఇక్కడ. మరి నాకు ఇష్టం లేదు కాబట్టి దీన్ని నేను చెయ్యను అని అనకూడదు. అంటే ఒకటి మనకు నచ్చింది, ఒకటి నచ్చదు అంటే అట్లా వీల్లేదు చేయడానికి. ఇప్పుడు ఇష్టమైన దాన్ని ఎక్కువ తింటామండి. ఇప్పుడు ఆలు ఫ్రై ఇష్టం నాకు, చక్కగా నాకు ఇంకా కొంచెం వెయ్యి అని వేయించుకుని మరీ తింటాను. వంకాయ అంటే ఇష్టం లేదు, లేకుంటే మామూలుగా కొంచెం తింటాను. అంతేగాని అసలే తినను అనడానికి లేదు కదా. అది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అక్కడ నాకు ఇష్టమైన దాన్నే నేను వాడుతాను, ఇష్టం లేని దాన్ని అసలే తినను. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడతాను, ఇష్టం కాని వాళ్ళతోని మాట్లాడను. అంటే అవమానపరిచినట్టే కదా. మన ఇంటికి ఎవరు వచ్చినా మనము వాళ్ళని గౌరవించాలి. మరి గౌరవించాలన్నప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు వస్తే కొంతమంది వాళ్ళ మొహం మీదనే మాట్లాడకుండా ఎటో తిరుగుతూ ఉంటారా, కూసో అంటారు, వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ పనులు చేసుకుంటారు. దాని మొహం నాకు చూడబుద్ధి అవుతలేదు, అందుకే నేను మాట్లాడలేదు, తొందరగా వెళ్ళిపోవాలని అంటారు. అది ఎంత తప్పండి? అతిథి అయి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని మర్యాద చేయాల్సిన బాధ్యత నీది. కానీ నువ్వు నాకు ఇష్టం లేదు అని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేదు. అతిథి అభ్యాగతి అంటాం మనము. అదే ఇంకొకళ్ళు రాగానే వాళ్ళని అంటే, అందుకే మనకు భగవంతుడు ఏం చెప్తాడు? విశ్వవ్యాపకంగా ఉంటాడు. నీలో ఉన్నాడు భగవంతుడు, నాలో ఉన్నాడు. నువ్వు ఎదుటి మనిషిలో భగవంతుడు ఉన్నాడు, వాళ్ళను మనం గౌరవించాలి, వాళ్ళను బాధ పెట్టద్దు. హింస పెడుతున్నావు, ఆమెకి ఎంత బాధ అవుతుంది? ఆమెను
మాట్లాడకుండా అక్కడ కూర్చోబెట్టి నీ పను చేసుకుంటే కదండి. మరి అట్లా హింస చేయకూడదు. అవన్నీ కూడా మనం చేసే కర్మలు అన్నట్టే. ఇవన్నీ కర్మలు అంటే ఏవో పనులు పెద్ద పెద్ద మర్డర్లు చేసుడు, ఏదో ఇది చేసుడు అని కాదు. ఇవన్నీ ఇంకా పెద్ద పాపాలు. మనసు కష్టపెట్టడం అనేది చాలా పెద్దది. మనం అనుకుంటాం ఏమున్నది, మంచిగా చేసినావే అంటూ ఉంటారు ఇంకా పక్కన ఉన్నోళ్ళు. నాకు ఇష్టం లేదు అందుకే నేను అటు దిక్కే రాలేదు అంటారు. అదేమన్నా గొప్పతనమా అండి? ఒక మనిషిని హింస పెట్టుడు. రేపు వాళ్ళ ఇంటికి పోతే మనను కూడా ఎవరో, వీళ్ళు కాదు ఇంకెవరో కూడా చేయొచ్చు మనను కదా. కైసక్కరైతే వయసబ్బన్న అంటారు కదా. అట్లా కాబట్టి అప్పుడు మనం ఎట్లా బాధపడతాం? కాబట్టి ఇవన్నీ మనం చేసే లోపాలు. భగవద్గీత అనగానే కేవలం యుద్ధం చేసుడు, ఇవన్నీ యుద్ధాలే మనం చేసేది. ఇప్పుడు అంతే కదా, వాళ్ళ మీద ప్రేమతోని నేను యుద్ధం చేయ అంటున్నాడు అర్జునుడు. మరి యుద్ధం చేయ అంటే మరి అందులో కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళనైతే చంపడానికి సిద్ధపడుతున్నాడు. వీళ్ళంటే ఇష్టం కాబట్టి యుద్ధం చేయ అంటున్నాడు. అట్లెట్లా కుదురుతుంది? యుద్ధం చేసేది ఎందుకోసం? నీ ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. అంతేగాని వీళ్ళు ఇష్టం కాబట్టి చేస్తా, వీళ్ళు ఇష్టం లేరు కాబట్టి చెయ్య, వాళ్ళు ఇష్టం కాబట్టి చేస్తా అనడానికి లేదు అని చెప్తూ ఉన్నాడు. మనం చేసే యుద్ధం గిదే ఇంట్లో రోజు. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అర్జునుడిలాగా యుద్ధం చేయడం అంటే మన ఇల్లే యుద్ధం లాగా తయారవుతుంది రోజు. ఎందుకంటే ఇప్పుడు నువ్వోటి మాట్లాడి, మీ ఆయన ఒకటి మాట్లాడి, పిల్లల్లోటి మాట్లాడి, మీ అత్తమామ ఒకటి మాట్లాడితే ఏమవుతుంది? రోజు యుద్ధమే ఉంటుంది. అంతే కదా. మీ ఆయన ఏమో తల్లి అని పాపం ప్రేమ ఉంటే తల్లి దిక్కు మాట్లాడతాడు. మాట్లాడితే ఇంకొకటి బాధ. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించకపోవడము. ఒకరినొకరు బాధ పెట్టుకోవాలి అని తెలిసి కావాలని మాట్లాడడం. ఆ తెలిసి మాట మాట్లాడితే దానికి కావాలండి. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఏది నచ్చదో అదే చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ మీద ఈర్ష్య, కోపము, కసి. ఎందుకండి ఉండడము ఇంతగానము? ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయనకు ఇష్టం ఉంది చెయ్యి, నీకు ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో. ప్రతిదానికి మనము అందుకే చెప్తున్నాడు, మనము ఒక పప్పు ఒక కర్రీ చేస్తే నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు అనొద్దు. ఇప్పుడు ఒక్క తండ్రికి ఇష్టం ఉన్నది పిల్లలు, భార్య, తల్లి, తండ్రి అందరూ తినాల్సిందే. అలాగే తల్లిదండ్రికి ఇష్టం ఉన్నది చేస్తే పిల్లలు, కొడుకు, కోడలు అందరూ తినాల్సిందే. అంటే సమానంగా దాన్ని అనుభవించినప్పుడు ఆనందాన్ని పొందుతారు. అంతేగాని వాళ్ళకి ఇష్టమైంది ఎందుకు చేయాలా, వీళ్ళకి ఇష్టమైంది ఇవే కదండి మనకు రోజు ఉండేవి ఇండ్లల్లో. మనం ఈ భగవద్గీత చదివి ఇప్పుడు ఎక్కడ పోయి యుద్ధం చెయ్యము. మన జీవితాన్ని మార్చుకోవడం వల్ల మనం ఆనందాన్ని పొందుతాం. ఇవన్నీ కూడా మనం నిత్యం చేసేవి. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. స్వధర్మం అంటే ఏంటి, నీ ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి. ఇవన్నీ హింస స్వభావం ఉండద్దు. హింస పెట్టే స్వభావం అనేది ఉండవద్దు. అందరికీ అనుకూలంగా ఉండాలి. నీ పొజిషన్ ఏంటి? నువ్వు ఒక తల్లివి, అత్తమామలను గౌరవించాలి. వాళ్లకు ఆరోగ్యకరంగా వాళ్లకు ఆహారం అందియాలి, అది నీ బాధ్యత. భర్తకు ఆహారం అందియాలి, అది నీ బాధ్యత. పిల్లలను అన్నీ వాళ్లకు సపర్యలు చేయాలి, తల్లిగా నీ బాధ్యత. అవన్నీ నువ్వు ఓపికగా చేయాలి. నువ్వు నీ పనులన్నీ నీ భర్త చేయాల్సినవి చెయ్యకపోతే నువ్వు అడగచ్చు. కానీ నువ్వు చేసేవి నువ్వు చేయకుండా ఉండడానికి వీల్లేదు. నువ్వు చేసేవి చేసినా కూడా వాళ్ళు నిన్ను అన్నప్పుడు దానికి క్లారిటీ అడిగి తెలుసుకోవచ్చు మనం. వాళ్ళకి ఏంటి బాధ అవుతుంది, ఎందుకు బాధ అవుతుంది అని.
అట్లా మనము ఓపికగా మన పని మనం చేసుకున్నప్పుడు, నువ్వు కష్టపడి చక్కగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు పెద్దవాళ్ళైనా కూడా చక్కగా ఆనందంగా మనకి ఇంకా ఆశీర్వాదం ఇస్తారు కదండి. మరి మనము ఒకళ్ళకి ఎవరికన్నా పాపము రాగానే పెద్దవాళ్ళని నమస్కరించి ఒక చెమ్మడి నీళ్ళు ఇస్తే ఏమంటారండి వాళ్ళు? చెప్పండి, తిడతారా ఎవరన్నా? ఎవరు తిట్టారు. కాబట్టి మనము మన ధర్మాన్ని నిర్వర్తించాలి, పరధర్మాన్ని కాదు అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. మరి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి నీకు క్షత్రియ స్వభావం ఉంటుంది. నీ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చెయ్యి. వాళ్ళంటే ఇష్టము కాబట్టి వాళ్ళని చంపాలే, నేను యుద్ధానికి పోతే కాబట్టి నేను యుద్ధమే చెయ్య అంటే ఎట్లా? నాకు తెలుగు అంటే ఇష్టం లేదు కాబట్టి, నాకు తెలుగు రాదు కాబట్టి నేను పరీక్ష రాయా అంటే ఎట్లా పాస్ అవుతావు 10వ తరగతి? నాకు అన్నం వండు ఇష్టం లేదు కాబట్టి నేను అన్నమే వండా అంటే నువ్వు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ మరి అన్నం వండకుంటే ఎట్లా నడుస్తుంది? అది ఇక్కడ మనకు ఇష్టం లేకపోవడము అనేది ఎప్పటి వరకు ఉంటుందట అంటే, తల్లిదండ్రుల సంరక్షణలు పోయిన ఇంతకుముందు కాలంలో అయితే 8 ఏళ్ళు దాటితే అమ్మాయికి పెళ్ళి చేసేవాళ్ళు. ఆ 8 ఏళ్ళ వరకే ఉండేది. ఇప్పుడంటే 18 ఏళ్ళ వరకైనా పిల్లల్ని చిన్నపిల్లలుగా భావిస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత మనకంటూ ఒక ఉద్యోగాలు చేస్తాము, అన్నీ చేస్తాము, పెళ్ళిళ్ళు చేసుకొని పోయినప్పుడు బాధ్యతలు మాత్రం వద్దంటామండి. అది ఎక్కడ కుదురుతుంది? మగాడికైనా బాధ్యత ఉంటుంది, చేయాలి. ఆడవాళ్ళైనా బాధ్యతగా పని చేసుకోవాల్సిందే. మన ధర్మం ప్రకారము మన పెద్దలు చెప్పిన వాటిని కూడా మనము ఆచరించవలసిందే తప్పకుండా అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ కృష్ణ భగవానుడు. ఇవన్నీ మన నిత్యము ఇంట్లో ఆచరించేవన్నీ కూడా ప్రతి దాంట్లో ఈ జ్ఞానంతో మనం కనుక పనులు చేసుకున్నట్టయితే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇదండి మరి 36వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.